నమస్తే అన్న. అన్నా నమస్తే అన్న. ఏం పేరు? నా పేరు లింగం యాదవ్ అన్న. ఏం చేస్తుంటారు? నేను బిజినెస్ అన్న, వైన్స్ ఫీల్డ్, లిక్కర్ బిజినెస్. ఎట్లా ఉంది మరి దందా? పర్లేదు అన్న, వాళ్ళు ఇప్పుడేనా గతంలో కూడా చేసిందా? గతంలో చేసిన అన్న. ఎట్లా ఉంది మరి? అంటే గతంలో లిక్కర్ బాగా ఇదైందని చెప్పేసి కూడా కొంచెం వినిపించింది కదా, ఎట్లా ఉంటుంది బిజినెస్? బిజినెస్ అంటే మీకు తెలియదు, లిక్కర్ అనేది దాంట్లో లాస్ ఏమి ఉండదు. సో మరి ఎట్లా ఇప్పుడు మళ్ళీ ఎలక్షన్స్ వస్తున్నాయి అన్న, మొన్న కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చింది, మరి అసెంబ్లీ ఎన్నికలు అయిపోయినాయి, మళ్ళీ పార్లమెంట్ ఎన్నికలు వస్తున్నాయి. సో మరి ఈసారి పార్లమెంట్ ఎన్నికల్లో మీ షాద్ నగర్ నుండి అంటే ఏ పార్టీకి మద్దతు తెలుపుతాం అనుకుంటారు? మేమైతే కాంగ్రెస్ పార్టీకి మద్దతు తెలుపుతాం అనుకుంటున్నాం. ఎందుకు అన్న కాంగ్రెస్ పార్టీ? 10 ఏళ్ళు మనం టీఆర్ఎస్ పార్టీ తెలంగాణ వచ్చింది, మేము సాధించుకున్నాం, మనం మంచి అభివృద్ధి డెవలప్మెంట్ ఇంకా బాగా అవుతుంది అనుకున్నాం, కానీ అనుకున్నంత అభివృద్ధి లేదన్న. అందుకే కాంగ్రెస్ పార్టీ వస్తే బాగుంటుందని మేము ఆలోచన చేస్తా ఉన్నాం. సో మరి ఎట్లా ఉంది మరి మీ నియోజకవర్గంలో సమస్యలు కానీ అంటే అభివృద్ధి చేయాల్సిన పనులు ఏమేమి ఉన్నాయి? మా దగ్గర కూడా రోడ్లు కూడా చాలా ఇంకా పాత రోడ్లు ఉన్నాయి, అంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఉన్న రోడ్లే ఉన్నాయి, ఇంకా పూర్తి కాలేదు రోడ్లు, అట్లా పెండింగ్ ఉన్నాయి. ఆ రోడ్ల సమస్య ఉంది. 8 కాలువలు వస్తాయని చెప్పినారు, 8 కాలువలు ఇంకా అది కూడా అసలు పూర్తి కానీ కాలే. వీళ్ళు టీఆర్ఎస్ ప్రభుత్వం గత 10 ఏళ్ళ నుంచి అధికారంలో ఉన్నారు, వాళ్ళు మొత్తం ఏమంటారు పబ్లిసిటీ చేసుకుంటున్నారు, కానీ దాంట్లో ఏడ వర్క్ కనిపించట్లేదు. గత ప్రభుత్వంలో ప్రతి నియోజకవర్గానికి కానీ ప్రతి గ్రామానికి అభివృద్ధి చేసినాం, సంక్షేమ పథకాలు ఇచ్చినాం చెప్పేసి కూడా అంటున్నారు కదా, మరి అంటే పబ్లిసిటీ ఎట్లా చేసుకుంటున్నారు అంటే 5 రూపాయలు ఇచ్చేసి వాళ్ళు 100 రూపాయలు పబ్లిసిటీ చేసుకుంటారు. ఇప్పుడు ఉదాహరణకి ఏం చెప్తున్నారు అంటే కేసీఆర్ కిట్ అని చెప్పినారు. కేసీఆర్ కిట్ డబ్బులు అబ్బాయి ఊరితో 12,000 ఇస్తాం, అమ్మాయి ఊరితో 13,000 ఇస్తామన్నారు. ఇంతవరకు ఎవరు రాలేడు, కిట్టు మాత్రం ఇచ్చి చేతి దులుపుకున్నారు. అట్లాంటివి మొత్తం అంటే చెప్పడం మాత్రమే కానీ అది చేయడం మాత్రం కాదు. అది సెంట్రల్లో కూడా బీజేపీ గవర్నమెంట్ ఉంది, 2 టర్మ్స్ పాలించింది. సో ఎట్లా అనిపిస్తుంది మరి బీజేపీ గవర్నమెంట్? సెంట్రల్లో బీజేపీ ప్రభుత్వం కూడా ఈసారి ఖచ్చితంగా వాళ్ళు అనుకుంటారు ఈసారి హైడ్రిక్ కొడతామని అనుకుంటారు, కానీ 100% ఈసారి కాదు. 100% ఈయన రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి కాబోతున్నారు. సో మరి ఇక్కడ మీ మహబూబ్ నగర్ నుండి చూసుకుంటే గతంలో బీఆర్ఎస్ నుండి ఎంపీని గెలిపించడం జరిగింది, బీఆర్ఎస్ పార్టీ నుండి. సో మరి ఈసారి ఎవరు ఉన్నారు? గతంలో పాలన ఎట్లా ఉంది మరి? గతంలో బండ శ్రీనివాసరెడ్డి గారిని గెలిపించడం జరిగింది, కాకపోతే ఆయన ఏదో బొమ్మ మాత్రమే ఉన్నాడు. బొమ్మ మాత్రం అంటే జస్ట్ బొమ్మలాగే ఏడా నాడు ప్రజా సమస్యల గురించి మాట్లాడానికి రాలేదు ఇంతవరకు. ఎక్కడ మా మండలంకి కానీ కేశంపేట మండలం, అది కేశంపేట మండలం కానీ షాద్ నగర్ కానీ ఇక్కడ పెద్దగా వచ్చి అభివృద్ధి పథకాల గురించి కానీ ఎక్స్ప్లెయిన్ చేయడమే కానీ ఏ అభివృద్ధి శిలాపాలకాలు అట్లాంటివి కానీ ఏడా చేయలేదు. ఆయన కనిపించలేదు, పబ్లిక్లో కనిపించలేదు ఎప్పటికీ. ఈసారి ఎవరు ఉన్నారు అటు బీజేపీ నుండి కానీ బీఆర్ఎస్ నుండి కానీ కాంగ్రెస్ నుండి సరైన అభ్యర్థి ఎవరు ఉన్నారు, గెలిపే వరకు ఉన్నారు? మేమైతే కాంగ్రెస్ పార్టీ నుంచి చెల్ల వంశీ చంద్రరెడ్డి గారు